హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జున్ను జాను రూమ్లోకి వెళ్ళి జానుని పిన్ని నా షర్ట్ బటన్ ఊడిపోయింది, ప్లీజ్ కుట్టి పెట్టవా అని అడుగుతూ ఉండాలి. షర్టు లేదు, బటను లేదు, చి వెళ్ళిపో అని అంటూ కోపంగా జాను జున్నుని రూమ్ నుండి గెంటేస్తుంది. జున్ను వెళ్ళి రూమ్ బయట పడిపోగానే ఒకవైపు నుండి మిత్ర, మరోవైపు నుండి లక్ష్మి ఇద్దరు జున్ను దగ్గరికి వస్తారు. జున్నుని మిత్ర ఏమైంది అని ప్రేమగా అడుగుతుండగా, పిన్ని నా షర్ట్కి బటన్ కుట్టమంటే నన్ను తిట్టింది అని అనగానే జున్నుని చూసి బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు మిత్ర. ఇక అప్పుడే అక్కడికి వివేక్ కూడా వస్తాడు. ఇక మిత్ర కోపంగా వివేక్ని ఇలా అంటుంటాడు, వివేక్ నేను ఇటువంటివి సహించను. జున్ను నా కొడుకు, ఇంకొకసారి జున్ను విషయంలో ఇలా జరిగితే నేను ఊరుకోను. జున్నుని అవమానించిన, జున్ను పైన చిన్న గీత పడినా నేను ఊరుకోను. జున్ను నా రక్తం అని అంటూ వివేక్కి వార్నింగ్ ఇస్తూ ఉండగా మిత్ర ప్రేమకి లక్ష్మి జున్ను ఇద్దరు సంబరపడిపోతూ ఉంటారు. ఇక జాను ఇదంతా కావాలనే చేస్తుందా? జాను ఇలా ఎందుకు చేస్తుంది? నిజంగానే జాను మారిపోయిందా? మిత్ర లక్ష్మి ఒక్కటి కావడానికి జాను ఇలా చేస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.